అదే మీ కెరియర్ స్టార్ట్ చేశారు, కొరియర్ బాయ్ నుంచి కెరియర్ స్టార్ట్ చేసి యాంకర్గా చేశారు, ఆర్టిస్ట్గా చేశారు. మీరు చిరంజీవి గారితో కూడా కొన్ని మూవీస్ చేయడం జరిగింది. ఆ మూవీ జర్నీ ఎలా ఉంది? నాకు చాలా ప్రయత్నాలు అంటే చిరంజీవి గారితో చేయడం అనే అవకాశం అంటే సినిమాలో ఆయనతో నటించాలనే కోరిక తీరింది. ఆయన కాంబినేషన్లో అంటే ఆయన ఎదురుగా నుంచి డైలాగ్ చెప్పే అవకాశం ఇంకా రాలేదు. డెఫినెట్గా చేస్తానండి, త్వరలో రాబోయే సినిమాలో కనిపిస్తుంది. ఖైదీ నెంబర్ 150లో కూడా ఛాన్స్ మిస్ అయింది. ఖైదీ నెంబర్ 150 అండ్ వన్ మోర్ ఇంకొక సినిమా అండి, అదే మా కిరణ్ సార్ తీసిన శంకర్ దాదా ఆ ఫిలింలో కూడా నేను అది మరీ ఎక్స్పీరియన్స్. నేను ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి అప్పుడు దాకా అడుగుతున్నా, అన్న నా క్యారెక్టర్ అన్న నాది ఏమైందన్న ఉందా, నువ్వు ఉన్నావు అంటున్నారు సినిమాలు. రోజు వెళ్తున్నా, ఏదైనా ఆఫీస్ నుంచి వెళ్తూ ఒకసారి ఎందుకని మంచిది కలుద్దా. కరెక్ట్గా ఏంటోనండి, నేను కరెక్ట్గా ఇక్కడ బయలుదేరి నేను భీమవరం వెళ్ళా. అక్కడ ఏదో చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద భీమవరం వెళ్ళాను. భీమవరంలో దిగాను, ఈవినింగ్ ఫోన్ నాకు, పొద్దుటే షూటింగ్ ఉంది నీకు వచ్చాయి సెంట్రల్ లైబ్రరీలో కోటిలో చిరంజీవి గారు నీది కాంబినేషన్ అన్నారు. అప్పటికి 10 అయిందండి, నైట్ 10 అయింది. అప్పుడు భీమవరం నుంచి హైదరాబాద్ రావటం ఇంకా మీకు అసలు వేరే ఏ రకంగా నేనేంటంటే ఏదో కారు గిర పెట్టుకుని వచ్చేయాలి, మిస్ అవ్వకూడదని. అదొకటి అలా కుదరలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అదొకటి. తర్వాత 150లో కూడా అలాంటి సందర్భం ఒకటి చేయాల్సింది ఒకటి మిస్ అయ్యాను. తర్వాత గాడ్ ఫాదర్లో చేశాను. అండ్ చిరంజీవి గారే ఆయన నోటితో చెప్పి వేషం అంటే అక్కడ నాకు ఫ్యాన్ ఉంటాడు ఆయన పెట్టండి ఆ సీన్లో అని చెప్పి, అది స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారికి అడ్రస్ చెప్తాను. అది పెద్ద డైలాగ్స్ ఏమి ఉండవు కానీ ఒక్క మాట చాలండి, ఆ డైలాగే చాలు. అదేంటంటే అన్నయ్య అంటాను అలా ఫోన్ పట్టుకుని. అనగానే ఆయన ఫోన్ రిసీవ్ చేసుకుని నన్ను అడ్రస్ అడుగుతారు, అడ్రస్ అంతా చెప్తాను. ఆ కాంబినేషన్ అది ఆ 3 సినిమాలు చేశాను, ఒకటి మిస్ అయ్యాను. బట్ ఇంక మిస్ అవ్వను, ఛాన్సే లేదు, వదిలే ప్రసక్తే లేదు, సమస్య లేదు. ఎలా అనిపిస్తుంది చిరంజీవి గారిని మీరు డైరెక్ట్గా చూశారు, అలాగే సెట్స్లో చూశారు, స్క్రీన్ మీద చూశారు, ఏమైనా వేరియేషన్ ఉంటుందా? ఎలా అనిపిస్తుంది మీకు? నేను అంటాను, చాలామంది కారణ జన్మలు మనకి పుస్తకాల్లో చదువుతూ ఉంటాం, సినిమాల్లో చూస్తూ ఉంటాం, కొంత తెలుసుకుంటాం, కొంత ఎవరైనా చెప్తే వింటాం. ఈ జనరేషన్లో ఇప్పుడున్న వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్కి కూడా చిరంజీవి గారు నిజంగానే ఒక కారణ జన్ముడు. ఎందుకంటానంటే ఈజ్ లైక్ ఏ బుక్ అండి. ఒక పుస్తకాన్ని చదివేసిన తర్వాత పక్కన పాడేసే అంత మళ్ళీ చదవాలనిపించేలాంటి పుస్తకం చిరంజీవి గారు. నా కెరియర్లో నేనే చెప్తున్నాను కదండి, ఆయనతో అంత దగ్గరగా ట్రావెల్ చేసిన వ్యక్తిగా చెప్తాను. ఎంత డిసిప్లిన్ అంటే అయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చిరంజీవి గారు ప్రోగ్రామ్ చేసిన తర్వాతే అంజీ హెక్సా ప్లాటినం డిస్క్ అనే ఫంక్షన్ ఎడిట్ చేస్తున్నాం మేము. ఆ రోజు కలిసాం, అంతా అయిపోయింది. ఆ ప్రోగ్రామ్ని ఎలా ఎడిట్ చేయాలో చిరంజీవి గారి స్పీచ్ ఇదంతా మేము కట్ చేస్తుంటే ఆ రోజు 11:30కి నాకు ఆఫీస్లో ఎడిటింగ్ జరుగుతుంది. నైట్ నేను చందు కొంతమంది నా అసిస్టెంట్స్ వీళ్ళందరూ టీమ్ ఎడిటింగ్ చేస్తున్నాం. మధ్యలో పాటలు వేయటం అలాంటిది ఒక ఎడిటింగ్ ఫార్మాట్ జరుగుతుంటే ఫోన్ వచ్చింది. మా జీకే గారు చేశారు, నాన్న చిరంజీవి గారు వస్తున్నారు మన స్టూడియోకి. అయిపోయి ఈ టైంలో ఏంటి వెంట కొంచెం స్ప్రేలు వేసి శుభ్రం చేసి పెట్టి కూర్చున్నాం మేము. ఆయన నీట్గా ఒక షార్ట్ వేసుకుని టీ-షర్ట్ వేసుకుని 11:40 నైట్ అండి వస్తే సార్ కూర్చోబెట్టి ఆ ఎడిటింగ్ ఎక్కడి వరకు ఏం చేశారు, ఆ ఎడిటింగ్ బిట్స్ అవి చూపిస్తున్నాం. ఆ పక్క టీవీలో అల్లు అర్జున్ గారిది ఆ అంటే అమలాపురం అనే పాట ఉంది. అప్పుడు దాకా మేము చూసాం, వేరే ఎక్కడో మధ్యలో వేయడం కోసం పాట రెడీ పెట్టుకున్నాం. ఇలా చూసి చిరంజీవి గారు ఒకసారి నేను స్పీచ్ ప్రోగ్రామ్ కంటెంట్ పెట్టమంటే ఆయన ఏం మాట్లాడారు పెట్టి చూపిస్తున్నాను. అంతా చూస్తూ మధ్యలో ఎలా అంటే ఇదేంటిది అర్జున్ సాంగ్ అన్నారు ఆయన. అంటే అది ఒక పాట అదేండి సాంగ్ కట్ చేస్తున్నాం అంటే లేదు ప్లే చేయి అన్నాడు. ప్లే చేశారు ఆ పాట. ఆ టీవీ చిన్న మానిటర్స్ అంటారు అవి. ఆయన అలా చూసారండి, చూసి ఊపుతున్నాడు. వెళ్ళా నైట్ 12 అయింది, ఇట్లా అంటున్నాడు ఆయన, ఇట్లా అంటున్నారు. పాట అయిపోయిందా, ఇలాంటి పాట పాడాలి సురేష్ మనకి, వేరే లెవెల్ ఉంటుంది. అంటే ఆ ఏజ్లో ఆ కసి అనేది ఆ ఒక్క మాట చాలా అంటున్నా. అల్లు అర్జున్ గారు పాట చూసి ఇలాంటి పాట పాడితే మనం అంటున్నారంటే అది ద మోస్ట్ యాక్టివ్ పర్సనాలిటీ అనమాట. అంత యాక్టివ్గా ఉండేవారు. అని చెప్తున్నారు, అంజీలో కొన్ని సీన్స్ జరుగుతున్నప్పుడు నిజంగానే దొరలటం అవి చేసినప్పుడు నాకు శ్యాంప్రసాద్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, అది దానికి ట్యూబ్ పెట్టడానికి కుదరదు, ఇబ్బంది అవుతుందేమో అంటే మీరు సినిమాలో చూడండి చిరంజీవి గారు లైవ్గా చేశాడు దొల్లటం అలాంటి సీన్. అంత డెడికేటెడ్గా ఉంటారు. ఆ రోజు నైట్ ఆయన చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఆ షో అంతా ఎడిటింగ్ చేసిన తర్వాత, సార్ మీరెందుకు సార్ మేము ఏమన్నా పంపించమంటే మేము ఫుటేజ్ పంపిస్తాం కదంటే, మళ్ళీ మీరు వచ్చేది అంతా కాదు, మన నోటి నుంచి ఒక మాట బయటకు వెళ్తుంది, లేకపోతే ఒక మాట ఏదైనా మనం మాట్లాడుతున్నాం అంటే అది తప్పుగా వెళ్ళకూడదు. మనకు తెలుసున్నప్పుడు దాని అవకాశం మన చేతిలో ఉన్నప్పుడు ఏమన్నా తప్పు మాట్లాడుతుంటే ఎడిట్ చేసుకుని దాన్ని జనాలకు వెళ్తుంది కదా. మంచి మాట ఎప్పుడు
ప్రపంచానికి వెళ్ళాలి, చెడ్డ మాట ఎప్పుడు చెవిలోనే చెప్పాలని, ఆయన మైక్లో చెప్పాలని మొన్న కూడా ఆయన చెప్పారు. అలా ఆయన ఎప్పుడు కూడా అంత అప్రమత్తంగా ఉండేవాడు. ఆ ఎపిసోడ్ బయటకు వెళ్ళిపోతే ఏదైనా మిస్టేక్ ఉంటే ఎందుకు ముందే ఆయన వచ్చి దగ్గరుండి చేయాల్సిన అవసరం కూడా అవసరమే లేదు. కానీ ఇది చాలా మంది చూస్తారు. అప్పట్లో టెలికాస్ట్ అయ్యేవండి, క్యాసెట్స్ ఉండేవి, టెలికాస్ట్ అయ్యేది కదా అంజీ టైంలో. మన వల్ల ఏది బ్యాడ్ జరగకూడదు అనే ఉద్దేశం దాన్ని వచ్చి నైట్ 12-12:30 వరకు ఉండి కాసేపు ఆ పాటలు అవి వేసుకుని చూసి ఆ ఎడిటింగ్ అంతా చూసిన తర్వాత గుడ్ వెళ్ళిపోయారు. అదే ఆయనతో డిసిప్లిన్. మనం ఆయన సుప్రీం హీరో నుంచి ఈరోజు మెగాస్టార్ బాస్, ఆయన లెగసీ అలా మెయింటైన్ అవుతూ వస్తుంది. చిరంజీవి గారిని, మెగాస్టార్ని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు? మీరేం నేర్చుకున్నారు? నేనంటే ఆల్మోస్ట్ అండి చెప్పాను కదండి, ఒక బుక్ లాగా నేను డిఫరెంట్ చిరంజీవిని చూడలేదండి. తొలి రోజు నేను చూసిన చిరంజీవిని చూశాను. చిరంజీవి గారిని ఏ రోజైతే నేను మా ఊర్లో చూశాను అదే చిరంజీవిని ఇప్పుడు కలిసిన అదే చిరంజీవిని చూశానండి. అదే చిరంజీవి గారితో నేను ట్రావెల్ చేశా. ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమలో డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఉంటాయి. హీరోలు, విలన్లు, హీరోయిన్లు, నటులు, 24 క్రాఫ్ట్స్లో ఉన్న ఆల్ టెక్నీషియన్స్ అందరూ 80% ఒక వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారంటే అది ఒక్క చిరంజీవి గారేనండి. ఈ జనరేషనే కాదు, నెక్స్ట్ జనరేషన్కి ఒక తండ్రి కొడుకుతో చెప్తాడు, నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టంరా, ఆయన ఇన్స్పిరేషనే అని. నేను నా కొడుకుతో చెప్తా, మా నాన్న ఇలా చెప్పాడు, నాడు రేపాడు కొడుకుతో చెప్తాడు. ఇంకా అలా చిరంజీవి అనే పేరు జనరేషన్స్ వెళ్ళిపోతుంది. బికాస్ ఆయన కష్టం. చాలామంది చెప్తారు ఏదో సింగిల్ నైట్లో జోక్గా కదా, సింగిల్ నైట్లో చిరంజీవి అయిపోదాం అంటే కుదరదు. నేను అదే చెప్తున్నా, కుదరదు. చిరంజీవి గారు ఎంత కష్టం, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని వాళ్ళు వచ్చారు. మొహం ఎప్పుడన్నా ఫేస్ అద్దంలో చూసుకున్నావా అని అడిగితే అదే మొహాన్ని అద్దం లేకుండానే నెక్స్ట్ ఎన్ని జనరేషన్స్ ఉంటే అన్ని జనరేషన్స్కి ఇచ్చాడు. అది చిరంజీవి గారు, ఇంకెందుకంటే చెప్పక్కర్లా. మెగా ఫ్యామిలీ అంటేనే ఒక బ్రాండ్. మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోస్ వచ్చినా కూడా మన ప్రేక్షకులు అంతే ఆదరణతో చిరంజీవి గారిని ఏ విధంగా ఆదరించారో అలానే ఆదరిస్తూ వస్తున్నారు. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, పాలిటిక్స్లో ఉన్నారు. ఏం చెప్తారు మీరు? నాకు చాలా ఇష్టం అండి. నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున పనిచేశాను, 19లో పనిచేశాను, మొన్న కూడా 2020లో కూడా అన్ని చోట్ల ప్రచారం చేస్తున్నా చాలా ప్లేసెస్లో. ఒక వ్యక్తి ఆలోచనల్ని, నాకు కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి, ఏదో అవుదాం ఏదో చేద్దాం అని. దాన్ని నా స్థాయికి నేను సరిపోలేము, నేను తీసుకెళ్ళలేనేమో, కానీ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అలాంటి ప్రయత్నం చేసేవాడికి ఒక చిన్న హోప్, ఒక తాడు దొరికింది, ఒక బిల్డింగ్ ఎక్కాలంటే ఒక తాడు దొరికితే అలాంటి ఆధారం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. నేను అనుకుంటున్నట్టే ఉన్నారు ఈయన, నేను ఇలా చేస్తే బాగుండు అనుకున్నాను. అలాంటి ఆలోచనల్ని ఒక మనిషి షేర్ చేసుకుంటే ఇంకొక అలాంటి పర్సన్ నాకు దొరికారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు. తన జీవితం, నేను, నా మనుషులు, నా సినిమాలు, నా యాక్టింగ్లు, నా డబ్బులు, నేను మాత్రమే, నా అకౌంట్, నా పొలాలు, నా భూములు, ఇవేమీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కనిపించు. అలాంటి మాటలు ఆయన దగ్గర వినలేదు, నేను ఎప్పుడు చూడలేదు. ఆయనతో మాట్లాడాను, చాలాసార్లు కలిశాను కూడా. మనది అనేది సమాజం అంటాడు ఆయన. చాలాసార్లు నేను ఆయనతో కలిసినప్పుడు మాట్లాడేది అది. అలాంటి వ్యక్తుల్లో చిరంజీవి గారు ఎలా అయితే కారణజన్ముడు అన్నాను, అలాగే పవన్ కళ్యాణ్ గారు అరుదైన కూడా మెగాస్టార్ చిరంజీవి నుంచి రామ్ చరణ్ కావచ్చు, 100% చిరంజీవి గారిది పవన్ కళ్యాణ్ గారి బాండింగ్ అలాంటిది. అవడానికి అన్నదమ్ములైన తండ్రి కొడుకులాగా ఎప్పుడు ట్రావెల్ చేశారండి. ఎంత భక్తి అంటే చిరంజీవి గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి, భక్తి భయం రెండు పక్కనే ఉంటాయి. అన్నయ్య అనేది అదే ఆయన్ని ఇవాళ ఆ స్థాయికి తీసుకెళ్ళింది. చిరంజీవి గారిని మనందరం చూసాం, ప్రపంచం అంతా చూసింది. ఆ రోజు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అన్నయ్యని కలిసినప్పుడు వచ్చిన ఆనందం. ఇంకా అలాంటి గొప్ప సందర్భాలు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అంటే ఈ పర్సన్స్ ఇద్దరు ఎంత ఇన్స్పైర్ చేస్తారంటే మా జనరేషన్ని, మా నెక్స్ట్ జనరేషన్ని కూడా. వాళ్ళ కష్టమే ఇవాళ మా ముందు వాళ్ళు అంత గొప్పగా నిలబడటానికి అవకాశం కల్పించింది అనిపిస్తుందండి.